అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతల ఉపమందరరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ 2026 శ్రీ పరాభావనామ సంవత్సరం తర్వాత బంగారం ధర ఆల్రెడీ పెరిగిపోతూనే ఉంది రోజు రోజుకి. ఈ పరాభావం తర్వాత ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? దాదాపుగా 2 లక్షల వరకు చేరుతుందంటారా? దానికంటే మించే ఉంటుందంటారా బంగారం ధర? ఈ పరాభవనామ సంవత్సరంలో బంగారం ధర 2 లక్షల వరకు పెరుగుతుందంటారా అని అడుగుతున్నారు. 2 లక్షలు అంటే ఏంది? 1 గ్రామ, 10 గ్రాముల, 1 కేజీనా, అర కేజీనా, ఎంత అనుకోవాలి చెప్పండి. 2 లక్షలు అంటే 1 తులం లాగా. తులం బంగారం 2 లక్షలు అంటే 10 గ్రాములు అంటే గ్రాము 20,000 చేరుతుందని అడుగుతున్నారు. ఇంకా చేరొచ్చా? మామూలుగా ఏదన్నా ఒక చిన్న వస్తువుని ఎవరైనా రేట్ ఎక్కువ చెప్పారనుకోండి, ఏమంటారు? అదే బంగారం అంత రేటు చెప్తామంటారు. అవును, అంటే దాని ప్లేస్లో ఇంకేదన్నా వేరే వస్తువు చెప్పొచ్చు కదా. అవును, అదే బంగారు రేటు చెప్తున్నాడు. ఆ ప్లాస్టిక్ వస్తువుని అతను 10 రూపాయల వస్తువుని 20 రూపాయలు చెప్తే చాలు, పెంచింది 10, కానీ ఇతను అదేదో బంగారం లాగా మాట్లాడుతున్నాడు అంటారు. అంటే గ్లోబల్ కరెన్సీ, గోల్డ్ అంటే గ్లోబల్ కరెన్సీ, ప్రపంచానికి ఒక కరెన్సీ. బంగారం ఒక దైవ లోహం. అన్ని లోహాలకు ఉన్నటువంటి గుణము ఒక బంగారానికి ఉంటుంది. దేవతలకు ఇష్టమైనది, కలిపురుషుడికి కూడా ఇష్టమైనది. కలిపురుషుడి యొక్క మంచి ఉన్నటువంటి ఏకైక మంచి లక్షణం బంగారంలో పెట్టాడు. కలిపురుషుడు అంటే చెడ్డవాడని అందరూ అనుకుంటుంటారు. అన్ని వ్యసనాల్లో ఆయన ఉంటాడు, కానీ బంగారంలో కూడా ఉంటాడని చెప్పాడు ఆయన. ఆయనకున్న ఏకైక మంచి గుణము బంగారంలో పెట్టాడు. మరి అది ఆయన చెడ్డ గుణమే ఉంటే దాన్ని ఎందుకు దేవతలు ఎక్కువ ఇష్టపడతారు? దేవతాలోహం కాబట్టి బంగారం ఎప్పుడు దాని అదేమన్నా బంగారం అన్నట్టు బంగారం బంగారమే. 20,000 చేరుతుందా అంటే 20,000 చేరడం అనేది బంగారం అనేది పెద్ద విషయమే కాదు. 20,000 ఈజీగా చేరిపోతుంది. దానికి పరాభవనామ సంవత్సరంలోనే చేరుతుందా, పలానా మాసంలో పలానా నక్షత్రం రోజు వారానికి చేరుతుందా అని అలా అవసరం ఏం లేదు. అది ఎనీ టైం అది గ్రోత్ అవుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో సంక్షోభాలు వస్తూనే ఉన్నాయి. ఏ సంక్షోభం, ఏ యుద్ధం, ఏది వచ్చినా ముందు పెరిగేది బంగారమే. పెట్రోలు, నిత్యావసర వస్తువులు ఇవన్నీ పెరుగుతూ పోతాయి. గ్లోబల్ కరెన్సీకి ముందుకు డిమాండ్ పెరిగిపోతుంది. ఎవరి దగ్గర ఎక్కువ బంగారు నిల్వలు ఉంటే వాళ్ళంత గొప్ప సంపన్న దేశాలు. అందుకు ప్రభుత్వాలే ప్రపంచ దేశాలు పోటీ పడుతూ ఉంటాయి. బంగారు నిల్వలు పెంచుకోవడం, గోల్డ్ బాండ్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అప్పుడు ప్రభుత్వాలే దేశాలే పోటీ పడుతున్నప్పుడు బంగారు రేటు ఎందుకు పెరగదు? అసలు పెరుగుతుంది. సామాన్యుడి పరిస్థితి ఏంటి అనుకుంటే ఎవరికెంత ప్రాప్తం అంత దక్కతా ఉంటుంది అంతే. సామాన్యుడి దగ్గర ఎంత ఉండాలో అంత ఉంటుంది, కొనుక్కోగలిగిన దగ్గర ఎంత ఉండాలో అంత కొనుక్కోగలుగుతాడు. గ్లోబల్ కరెన్సీ కాబట్టి గ్లోబల్ కరెన్సీలో నీ వాటా ఎంత అంతే ఉంటుంది. కాబట్టి 20,000 రూపాయలు అనేది పెద్ద విషయం కాదు. ఇప్పటికీ అది ఈ మధ్యకాలం 17,000కు దగ్గరికి వచ్చి కొంచెం వెనక్కి వచ్చింది. ఇంకా 3,000 రూపాయలు అనే దానికి అది విషయమే కాదు. చెప్పుకున్నామంటే చెప్పుకోకపోయినట్టే. కాబట్టి 2 లక్షల రూపాయలు తులం బంగారము చేరడంలో ఆశ్చర్యం ఏం లేదు, చేరుతుంది. పర్టికులర్గా పలానా రోజు నక్షత్రం తిరిగి గడియాలంటే అది మనం చెప్పలేము. ఇదే బంగారము ఒకప్పుడు తాకట్టు పెడితే గ్రాముకు 200 రూపాయలు ఇస్తే, అబ్బా 200 ఇస్తారు వాళ్ళు ఆ తనఖా షాప్లో, వాళ్ళు మీరు అందరూ 150 ఇస్తుంటే వీళ్ళు 200 ఇస్తున్నారు అనేవాళ్ళు. ఇప్పుడు గ్రాము 20,000కి వెళ్తుంది. అంటే 200తో పోలిస్తే ఎన్ని రెట్లు పెరిగింది? ఆ రోజు అనుకున్నారు 20,000కి పోతుంది. ఆ రోజు ఒక 10 కేజీలు తీసి పెట్టుంటే ఈ రోజు ఎన్నో కోట్లు అనుకోవచ్చు కదా. కాబట్టి ఇది పెరిగేదే కానీ తరిగేది ఉండదు. కాబట్టి ఎవరైనా సరే ఈరోజు తగ్గేదని కుంగాల్సిన అవసరం లేదు. మీకు కొనుక్కోవాలనేటువంటి ఎంత శక్తి ఉంటే అంత కొనుక్కుంటూ ఉండడమే మంచిది. అటని తిండి తిప్పలు నిలిపేసి కొనుక్కుంటే అది కొనినట్టు కాదు. మన నిత్యావసరాలు, దైనందిన జీవితంలో అన్ని అవసరాలు చూసుకుంటూ కొనుక్కోగలిగే ఎంత అంత కొనుక్కుంటూ ఉండాలి. అక్షయ తృతీయ రోజు బంగారు కొంటే అక్షయమైన బంగారు వస్తుంది అని అంటారు, అనేసి ఎక్కువ మంది కొంటారు. 1 గ్రామన్న కొనాలి అని. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే కాదు తరిగిపోయినటువంటి సంపద వచ్చేది. ఆ రోజు చేసే దానం వల్ల తరగనంత పుణ్యం వస్తుంది, బంగారం కన్నా విలువైన పుణ్యం వస్తుంది. ఆ రోజు చక్కగా మంచి పెరుగన్నము, మంచి ఎండాకాలంలో వస్తుంది అక్షయ తృతీయ.
వేసవికాలం వస్తుంది కాబట్టి మంచి మజ్జిగ, పెరుగన్నము, తింటే వేడి తగ్గేటువంటి ఆహారము, పండ్ల రసాలు ఇటువంటివి పంచి పెట్టడం వల్ల 10 మంది తాగి స్వస్థతను పొందడం వల్ల ప్రాణము లేచిరా వస్తుంది. చల్లగా తిండిన తాగితే ఆ టైంలో అంత ఎండలో ఎంతోమంది ప్రాణశక్తిని తృప్తిపరచడం వల్ల అక్షయమైన పుణ్యం వస్తుంది. కానీ చాలా మంది ఆ రోజు బంగారం కొంటా ఉంటారు. బంగారం కొనాలి, బంగారం. ఇప్పుడు కొన్న వాళ్ళకంతా ఒక టన్ను బంగారం ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సరే, వాళ్ళ ఆలోచనలో పాజిటివిటీనే ఉంది. కానీ ఆ రోజు చేయాల్సింది నీటి దానము, అన్నదానము. ఈ 2 చేయడం వల్ల బంగారం కన్నా విలువైన బంగారాన్ని సంపాదించవచ్చు. కానీ అందరూ జనాలు ఇప్పుడు అలా అడిక్ట్ అవుతున్నారు. బంగారం కొంటేనే అనుకుంటున్నారు. సరే, వాళ్ళ ఇష్టం అది. దాన్ని మనం నెగిటివ్గా చెప్పేది లేదు. వాళ్ళు డబ్బిచ్చే కొనుక్కుంటున్నారని దొంగలు ఇచ్చలేదు కదా, ఏదో ఒకటి చేసి బంగారం కొనుక్కుంటున్నారు. కానీ ఆ రోజు చేయాల్సింది నీటి దానం, అన్నదానం చేస్తే చాలా మంచిది. అది ఎన్నో జన్మల తర్వాత కూడా ఉపయోగపడుతుంది. మనకేదైనా ఒక మంచి జరిగింది అనుకో, నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటారు. అంటే ఏదైనా నువ్వు ఖచ్చితంగా పుణ్యం చేసినావనేసి ప్రకృతి వాళ్ళ నోటితో చెప్పించింది. ఇటువంటివి చెయ్యాలి గొప్ప రోజుల్లో, పుణ్యదినాల్లో, పర్వదినాల్లో చేసేదాని వల్ల జన్మలకు కావాలని కరెన్సీ సంపాదించవచ్చు. బంగారం ఈరోజు సంపాదిస్తే అది మనతో కూడా వస్తుందో తెలియదు, కానీ చేసిన పుణ్యం మాత్రం కంపల్సరీ వస్తుంది. బంగారం రాదు కదా. బంగారం కూడా వస్తుంది, దానికి వేరే రీజన్ ఉంది. ఖచ్చితంగా వస్తుంది. మనం చనిపోయినాక ఎలా వస్తుంది అంటారు? ఖచ్చితంగా వస్తుంది. బంగారం వస్తుంది, డబ్బులు వస్తుంది, మీ ఆస్తి వస్తుంది, మీ మీరు సంపాదించిన ప్రతి ఒక్కటి వస్తుంది. నేను చెప్తాను నిజం, అబద్ధం కాదు నేను చెప్పేది. ప్రతి ఒక్కటి వస్తుంది. మీదైనది ఏది ప్రతి ఒక్కటి మీతోనే వస్తుంది. మరి చనిపోయిన వ్యక్తిని ఒక గుంతలో పూర్తి చేస్తారు కదా, ఈ ఆస్తులని అక్కడ వేరు కదా, ఆ డాక్యుమెంట్స్ వేరు, ఈ బంగారు వేరు కదా అని మీరు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు. లేదా కాల్ చేస్తారు, కాల్ చేసిన దాంట్లో వేరు కదా అని మీరు అనుకుంటున్నారు. ఏదైతే నిజాయితీగా మీరు సంపాదించుకున్నారో, నిజాయితీగా, అవినీతిగా కాదు, అది ఎంతైతే ఉంటుందో నెక్స్ట్ జన్మలో ఎక్కడైతే ఏ ఫ్యామిలీలో పుడతామో ఈ ఆస్తులకు సరిపడా ఆస్తులు ఉన్నటువంటి ఫ్యామిలీలో పుడతాం. అక్కడ ఆ ఆస్తులని ఈ బిడ్డకు అటాచ్ అయిపోతాయి. ఈ ప్రాపర్టీ ఇంకొక చోట కన్వర్ట్ అవుతుంది. ఆ బిడ్డ చేసుకున్న పుణ్యం చూడు, పుట్టగానే జమ్మని ఇప్పుడు అవంతా ఆ బిడ్డకే అంటారు. ఆడొచ్చి జమ అయిపోతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇంకో ఫ్యామిలీలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదే పాపం చేసుకుంటే పుట్టగానే ఏమీ లేనటువంటి కష్టం జీవనంతో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఫ్యామిలీ పుడుతుంది. తక్కువ స్థాయి చదువు, స్కూల్స్కి వెళ్ళడము, కష్టపడి ఆ జన్మలో అప్పటి నుంచి ఒకటితో స్టార్ట్ చేసి డెవలప్ చేసుకుని సంపాదించుకునే అవకాశం వస్తుంది. పుణ్యం చేసుకుంటే ఆ ఇంట్లో పుడతారు. ఆ పుట్టినటువంటి పురుడు నామకరణం చేస్తారు కదా, ఆ రోజే ఓ 10 లక్షల రూపాయల బంగారు గిఫ్ట్లు వస్తాయి. రింగులు, చైన్లు అందరూ ఎత్తుక చేస్తూ ఉంటారు. బిడ్డ పుట్టుగానే వేస్తారు కదా, అది ఎక్కడికి పోదు. రకరకాల రూపంలో పలువురు వ్యక్తుల రూపంలో, 10 రకాల పరిస్థితుల రూపంలో వచ్చి అటాచ్ అయిపోతుంది. నువ్వు పుట్టిన ఫస్ట్ నామకరణానికి నీకు వచ్చిన బంగారు ఇదంతా అని చెప్పి పెద్ద అంతా చెప్తారు. ఫోటోలు కూడా చూపిస్తారు, నీకు వాళ్ళు వేసారు ఈ రింగ్ ఆ రింగ్ అని. కాబట్టి ఎవరి ఆస్తి ఎక్కడికి పోదు. అందరూ అనుకుంటారు చచ్చాస ఏమి ఎత్తుకొని పోరు అని. ఎత్తుకొని పోతారు. పుణ్యము పాపం అంటారు. పుణ్యం అయితే నీ ఆస్తి పుణ్యం రూపంలో ఉంటే అది ఆస్తి ఇంకొక ఫ్యామిలీలో నువ్వు పుట్టినప్పుడు అటు అటాచ్ అయిపోతుంది. పాపం అయితే ఇంకో కుటుంబంలో దుర్భరమైన పరిస్థితుల రూపంలో వచ్చి అలా అటాచ్ అయిపోతుంది. ఇది వర్చువల్గా ఇంకో చోట కనెక్ట్ అయ్యి ఎక్కడ ఫ్యామిలీ వస్తుంది ఆ ఫ్యామిలీ కార్డు నీకు వచ్చేస్తుంది, ప్రాపర్టీ మొత్తం వచ్చేస్తుంది. పూర్వజన్మ చేసుకున్న పుణ్యము ఒకే కూతురు అంత ఆస్తి మొత్తం అమ్మాయికే అంటారు. ఒకే కొడుకు లేదు ఇద్దరు చెరుసగము ఆ పిల్లకి ఆస్తి బాగా కలిసి వచ్చింది, బిడ్డ పుట్టినాక కలిసి వచ్చింది వాళ్ళకి అంటారు. ఈమె ఆస్తి ఈమెకు రావాలి కాబట్టి ఈ బిడ్డ పుట్టినాక వాళ్ళ తల్లిదండ్రులు కలిసి వస్తుంది. ఈ పుట్టినాక ఫ్లాట్ కొంటారు, ఈ పుట్టినాక బంగారు కొంటారు. అది ఆటోమేటిక్గా రకరకాల కలిసి రూపంలో వచ్చేస్తుంది. ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోవాలి. ఇదే నిదర్శనం. కాబట్టి మనం ఎక్కువ సంపాదించాలి. ఎక్కువ సంపాదించే కూడా లక్ష్మీదేవికి ఎక్కువ సంతోషం. సంపాదించిన నాకు డబ్బు అంటే ఆశ లేదు ఇవన్నీ అనుకో, దరిద్రుల పోరాటం వేడడం అంటుంది. లక్ష్మీదేవిని విసుగు వస్తుంది. అంటే నన్ను ఇష్టపడవా అంటుంది. అష్టలక్ష్మి ఉన్నారు, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి ఇట్లా ఉన్నారు కదా, అంతా లక్ష్మీదేవే. మరి నాకు అదొద్దు, నాకు ఆశ లేదు, అంతా ఓవర్ యాక్షన్లు, డైలాగులు అంతా. ఆశపడాలి, మోసం చేయమని చెప్పడంలో మనం సంపాదించమంటున్నాం. నీ ఆశ ఎక్కడికి పోదు, రేపు జన్మ నీకు మళ్ళీ అది అటాచ్ అవుతుంది. సమానమైన కుటుంబం వస్తుంది, దానికి విత్ ఇంట్రెస్ట్ వడ్డీతో సహా కలిపి ఉంటుంది నీకు రెడీగా.
పుట్టగానే గోల్డెన్ స్పూన్ అంటారు. ఆ నోట్లో పెట్టేది మొట్టమొదట గోల్డెన్ స్పూన్ తినిపిస్తారు. ఒక గ్రామ్ బంగారం 20,000 ఉన్నప్పుడు స్పూన్ ఎంత ఉంటుంది పుట్టగానే? కాబట్టి అలా సంపాదించుకోవాలి. కాబట్టి ఎక్కడికి ఏది పోదు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేసాము, ఏ విషయం స్టార్ట్ చేసాము మనం ఇప్పుడు? ఈ 2026లో బంగారం ధరలు, బంగారం ధర. కాబట్టి ఇది బంగారము, అదేదో ఎవరైనా ఏదైనా మాట ఎవరు నీ ఇల్లు బంగారంగా అని అంటారు. మన ఇల్లు బంగారం అవుతుంది. కాబట్టి నిజాయితీగా ఆలోచించి, దేవతాలోహం కాబట్టి ఇది పెరుగుతుంది. 20,000 రూపాయలు అనేది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఎవరు లెక్క చేయడం లేదు, ఏది బేరం ఆడడం లేదు ఎవరు కూడా. ఇప్పుడు ఎంత పెరిగినా బంగారం రేటు తగ్గించాలని ధర్నా చేస్తున్నారా? లేదు కదా. ఇది గ్లోబల్ మార్కెట్ డిసైడ్ చేస్తూ ఉంది. గ్రామ్ ఎంత ప్రతిరోజు క్షణానికి ఎక్కుతూనే వెళ్తా ఉంది. పైకి వెళ్తూనే ఉంది. కాబట్టి ఎవరు ఎంత సంపాదించుకోవచ్చు. కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 20,000 కాకపోతే 30,000 కూడా పోతుంది. మీరు 20,000 వరకు 2 లక్షలు అడిగారు, 3 లక్షలు పోతుంది. దాని ఏముంది? ప్రపంచం ఆదరించేటప్పుడు ఏది ఆదరిస్తే అది ఎక్కువ అవుతుంది. దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే అదే పెరుగుతుంది. అదే మైనింగ్. ప్రపంచం దేని గురించి ఆలోచిస్తుందో ఆలోచన మైనింగ్. ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా వంకాయలు పండించారు అనుకోండి, వంకాయలు ఎక్కువ పండిపోతాయి. అదే మైనింగ్ ఎక్కువ అయిపోయింది వంకాయ అని అర్థం. బంగారాన్ని ఎక్కువ మైనింగ్ చేస్తున్నారు, దాని రేటు పెరిగిపోయింది. కాకపోతే ఇది లోహం, ఇది ఆహార పదార్థం కాబట్టి ఆహార పదార్థాల్లో ఎక్కువ పంట వస్తే రేటు తగ్గిపోతుంది. అదే మెటల్కి వచ్చే కాడికి ఎక్కువ వచ్చే కొద్దికి దాని యొక్క వాల్యూ, ఎక్కువ మంది దాన్ని కొనుక్కొని దాచిపెట్టుకోవడం స్టార్ట్ చేశారంటే అది ఎక్కువ విలువ పెరిగిపోతుంది. కాబట్టి ఏదైనా మైనింగే. కాబట్టి బంగారం మైనింగ్ మానసికంగా మెంటల్గా ఎక్కువ జరుగుతుంది కాబట్టి దాని వాల్యూ పెరుగుతుంది. ఎటువంటి సందేహం లేదు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.